హలో నమస్తే అందరికి, నేను మీ వరంగల్ అబ్బాయి. మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ ప్రోడక్ట్స్ నేను డిస్కౌంట్లో ఉన్నా. సో ఇది కాదు డిస్కౌంట్లో ఉన్నాయి, ఇవి ఈ డీజే ప్రోడక్ట్స్ మాత్రమే డిస్కౌంట్లో ఉన్నా. సో ఇవి కొన్ని కారణం ఏంటంటే ముందు ముందు నేను తీసే వీడియోలు హై క్వాలిటీలో ప్లస్ మంచి అవుట్పుట్ ఇవ్వాలని చెప్పి ఇవన్నీ కొన్నా. సో నేను ఫేమస్ అవ్వాలని ఫిక్స్ అయిపోయినా. ఏంటి బాబన్నా ఇంకోసారి నేను ఫేమస్ అవ్వాలని ఫిక్స్ అయిపోయినా. అది అవదమ్మా. ఖచ్చితంగా రోజుకి అట్లీస్ట్ ఒక రీల్ అన్న అప్లోడ్ చేసి కనీసం మంచి కంటెంట్ ఉన్న కామెడీ వీడియో అయినా తీద్దామని ఫిక్స్ అయిపోయినా. సో అందుకోసం ఇదేమో బయటికి మేము ఇప్పుడు సమ్మర్ రాబోతుంది, డ్రోన్ ఏమో కొన్ని కారణం సమ్మర్ బయటకు వెళ్తాం కాబట్టి మంచి డ్రోన్ షాట్స్ దీనికోసం అని చెప్పి డ్రోన్ కొనేసిన. అది కూడా నాకు ఆఫర్లో వచ్చింది కాబట్టి కొన్నా. ఇది ఇవన్నీ క్రియేటర్ కాంబో కొనేసిన. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రతి ఒక్కొక్కటి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మీకు ఎవరికైనా ఈ యొక్క ప్రతి ప్రోడక్ట్ రివ్యూ కావాలని అనుకుంటే కింద నాకు కామెంట్లో రివ్యూ అని చెప్పి కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అన్బాక్సింగ్ చేద్దాం, అట్లనే ఈ డ్రోన్ కూడా ఫ్లై చేసి చూపిస్తా. సో లెట్స్ గో టు అన్బాక్సింగ్. ఫస్ట్ ఏది అన్బాక్సింగ్ చేద్దాం అంటే మనం ఇదే అన్బాక్సింగ్ చేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి తీసుకుందాం మనం. చలో ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేసేది DJI మైక్ మినీ. దీంట్లో ఏమేమి ఉందంటే 2 మైక్స్ వచ్చాయి, ఒక ట్రాన్స్మిటరు, ఇంకేం చెప్పాలి, ఒక కేబుల్, ఒక ఛార్జింగ్ కేసు. సో మనం ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం ఏమేమి వచ్చాయో. నేను ఇది డైరెక్ట్ కాంబో వేసా. సో చూద్దాం మనం ఇప్పుడు ఏమేమి వచ్చాయో. లోపల ఒక బ్యాగ్ వచ్చింది, ఇంకొక మాన్యువల్ వచ్చింది, కొన్ని DJI స్టిక్కర్స్ వచ్చాయి. డబ్బా అయితే ఇది పక్కన పడేద్దాం, ఎందుకంటే మా డబ్బా కంటే ముఖ్యం లోపల ఉన్న ప్రోడక్ట్. సో మనకి డబ్బాతో సంబంధం లేదు. కొన్ని DJI స్టిక్కర్స్ వచ్చాయి. సో చూస్తున్నట్టయితే ఒక యూజర్ మాన్యువల్, క్విక్ స్టార్ట్ గైడ్ అంతే. ఈ పక్కన పెట్టేద్దాం. సో మనకు కావాల్సింది ఇది. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఒక చక్కటి ప్రీమియం బ్యాగ్ ఇచ్చారు, ఈజీ టు క్యారీ. సో మనం దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేస్తే దీంట్లో మనకి విండ్ షీల్డ్ ఒక బ్లాక్ 2 pairs ఆఫ్ విండ్ షీల్డ్ ఇచ్చారు. సో ఇదేంటంటే ఒకటి బ్లాక్ను, ఒక 1 pair ఆఫ్ బ్లాక్ది, ఒక 1 pair ఆఫ్ గ్రే అండ్ బ్లాక్ది ఇచ్చారు. సో ఈ పక్కన పెట్టేస్తే దీని లోపల అసలైనది ఛార్జింగ్ కేస్ విత్ మైక్, ట్రాన్స్మిటర్స్. ఇదేమో ఒకటి ఆక్స్ కేబుల్, ఒకటి USB to Type-C కేబుల్, ఇంకోటి ఆక్స్ కేబుల్ 3.5mm. మంచి చక్కటి బ్యాగ్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది ప్రీమియంగా. సో నెక్స్ట్ మీరు చూస్తున్నట్టయితే ఇదే మన ప్రోడక్ట్ DJI మైక్ మినీ. సో ఇట్స్ ఓపెన్. సో ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుద్ది. ఇట్లా బటన్ ప్రెస్ చేయాలి ఇక్కడ. దీంట్లో మీరు చూస్తున్నట్టయితే దగ్గర బాబు దగ్గర ఇట్లా పైన పెట్టి పైన ఇక్కడ దగ్గర అట్లా నోళ్ళ పడదు. చలో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అవన్నీ బ్లింక్ అవుతున్నాయి ఆల్రెడీ. 2 మైక్స్, ఇదేమో మ్యాగ్నెట్ ప్లస్ క్లిప్ హోల్డ్తో వస్తుంది. 2 మైక్స్ వచ్చాయి, ప్లస్ ఒక ట్రాన్స్మిటర్, 2 మైక్స్, ఒక ఒకటే ఏమంటారు కొంచెం Type-C ట్రాన్స్మిటర్ కూడా ఇచ్చారు. ఇది డైరెక్ట్ ఫోన్కి కనెక్ట్ చేసుకోనికి. ఇది ఎలా అంటే ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి మనం దీనికి. ఇక్కడ ఇలా ఇన్స్టాల్ చేయాలి. అంతే సింపుల్. టిక్ అని సౌండ్ వస్తుంది, అది ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఆన్ చేసి మీకు మైక్ బ్లింక్ అవుతూ ఉంటుంది.
ఇవి కూడా డైరెక్ట్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాయి. డీజే ప్రోడక్ట్స్ ఏమన్నా దానికి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాయి. మనకి ఫోన్ కనెక్ట్ చేయాలంటే ఈ క్లిప్ ఈ USB-C అన్నది ఫోన్కి కనెక్ట్ చేసి డైరెక్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి వాల్యూమ్ ప్లస్ ఇక్కడ ఆక్స్ కేబుల్, ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్, ప్లస్ ఇదేంటంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అంతే. మనం దీని లోపల పెట్టేసి నెక్స్ట్ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేద్దాం. మనం ఇవి తర్వాత సెటప్ చేసుకొని మనం మైక్కి కనెక్ట్ చేసి టెస్ట్ కూడా చేద్దాం. ప్రస్తుతానికైతే ఇవి పక్కన పెట్టేది. అన్బాక్సింగ్ చేసాడు అయిపోయిందిగా. నెక్స్ట్ ఇది అన్బాక్సింగ్ చేద్దాం. ఇది DJI Osmo Pocket 3. ఇదేంటంటే క్రియేటర్ కాంబో తీసుకున్నా. దీంట్లో ఏమేమి వస్తాయో చూపిస్తాను మీకు ఇప్పుడు. చాలా లెట్స్ అన్బాక్స్ చేద్దాం. సో ఇక మీరు చూసినట్టయితే వాళ్ళే మనం నైఫ్ వాడాల్సిన అవసరం లేదు. చిన్న ఐఫోన్స్కి ఎట్లయితే చింపడానికి అంటే టియర్ చేయడానికి ఇస్తారో సేమ్ అలాగే చిన్న కవర్తో పాటు ఇచ్చారు. సో మనం దీంతో మనకు అవసరం లేదు. సో ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ మనం చూసేది వాసన రాకుండా ఉండడానికి ఏదో కెమికల్ది గోళీలు ఇచ్చిళ్ళు, డబ్బా వాసన రాకుండా. ఇక మంచి చక్కటి బ్యాగ్ ఇచ్చిళ్ళు. నెక్స్ట్ ఇది బాక్స్లో ఏమైనా చూద్దాం. నెక్స్ట్ మాన్యువల్ గైడ్, కొన్ని DJI స్టిక్కర్లు, యూజర్ మాన్యువల్ ఇచ్చారు. సో యూజర్ మాన్యువల్ అన్నది ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్, మనకి ఉపయోగపడవచ్చు. ఇదేంటిది యూజర్ అప్రూవ్ రిపేర్స్ అండ్ ఏదో వారంటీ కార్డ్ అనుకుంటా. చలో ఈ డబ్బా పక్కన పెట్టేద్దాం. ఈ బాక్స్లో ఏమన్నా చూద్దాం. ఫస్ట్ ఈ బాక్స్లో చూసినట్టయితే ఒక ఏమంటారు ఇది సేఫ్టీ కేస్ అనుకుంటా. చూద్దాం. అంతే. ఇది ప్రొటెక్టివ్ కవర్ ఇచ్చారు. దేనికంటే ఇది మన పాకెట్ మినీ హ్యాండిల్కి ఉంటుంది కదా, దానికోసం ప్రొటెక్టివ్ కేస్ ఇచ్చారు. ఇది డీ ప్రొటెక్టివ్ కేస్. దానిలో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఇది ఎందుకోసం యూజ్ అవుతుందో అంటే జస్ట్ ప్రొటెక్షన్ కోసం అంతే. ఎప్పుడైనా మనం ఆఫ్ చేసి క్యారీ చేసినా కూడా యూజ్ అవుతుంది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. మనకు కావాల్సిన మెయిన్ ప్రోడక్ట్ ఇదే. సో సి లోపల ఏముందో. మంచి చక్కటి బ్యాగ్ ఇచ్చారు. మన దగ్గర ఇప్పుడు మొత్తం 3 బ్యాగ్స్ ఉన్నట్టు. చూడు, ప్రీమియం క్వాలిటీ, చాలా బాగుంది బ్యాగ్ మాత్రం. సో లోపల చూసినట్టయితే సపరేట్ ఏమంటారు స్పేస్ ఉంది. ఇదే మీరు చూసిన DJI పాకెట్ మినీ. సో ఇక్కడేమో చక్కటి డిస్ప్లే ఆన్ అయిపోయింది. మనం ఒక సెకండ్ తర్వాత ఆన్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే దీన్ని లోపల పెట్టేద్దాం. లోపల ఇంకేం వచ్చాయో చూద్దాం మనం. ఒక DJI మైక్ 2 ఇచ్చారు ఆల్రెడీ మన దగ్గర. ఇప్పుడు దీంతో పాటు 3 మైక్స్ ఉన్నట్టు. ఇంకా మనకి ఎక్స్ట్రా బ్యాటరీ అనుకుంటుంది. ఇది ఎక్స్ట్రా బ్యాటరీ. మనకి ఎప్పుడైనా ఎక్స్ట్రా టైం వీడియో తీయాలంటే ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎక్కువ టైం తీయాలంటే ట్రావెలింగ్. సో మనం ఊకే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. సో మనకి పర్టికులర్గా 1 డే వరకు కవర్ చేయొచ్చు, 2 కలిపి నాకు తెలిసి. ఇదేమో చిన్న ట్రైపాడ్ ఎక్స్ట్రా, దాని కింద మనం ఎక్కడైనా ఉంచి మన సెల్ఫ్ వీడియో తీసుకోవాలంటే యూజ్ అవుద్ది. ఇదేమో కింద, దేని కింద పెట్టడానికి మన దగ్గర ఇంకో 2 విండ్ షీల్డ్, ఒక విండ్ షీల్డ్ ఒక్కదానికి మైక్ కోసం. ఇదేమో హ్యాండిల్, థ్రెడ్ హ్యాండిల్. ఇది మనం దానికి పెట్టేసి మన చేతికి ఇట్లా వేసుకొని యూజ్ చేయొచ్చు సేఫ్టీ కోసం. నెక్స్ట్ ఏమున్నాయి, అదే వాసన రాకుండా అది
నెక్స్ట్ ఇది ఒక లెన్స్ ఇచ్చారు, దీనికి చిన్న లెన్స్. ఇది దీనికి, ఇది మన ట్రైపాడ్. సో ఇది DJI పాకెట్ మినీ. ఇది ఇక్కడికి ఇట్లా లెన్స్, మ్యాగ్నెటిక్ లెన్స్. ఇది ఇట్లా మ్యాగ్నెట్కి అతుకుతుంది, చూపిస్తాం మీకు. ప్రస్తుతానికి అయితే ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకేం ఇచ్చారంటే ఒక Type-C కేబుల్, Type-C to Type-C, అంతే. ఇక ఇంకేం లేదు. బ్యాగ్ మాత్రం బాగుంది. చలో ఇవన్నీ పక్కన పెట్టి నెక్స్ట్ది అన్బాక్సింగ్ చేద్దాం, ఎందుకంటే మనం ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, చాలా ల్యాగ్ అయిపోద్ది. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఒక్కొక్క దాన్ని సపరేట్ రియల్గా రివ్యూ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసేది మన కింగ్ ఆఫ్ అన్నిటికంటే iPhone 17 Pro 512GB తీసుకున్నాం. కాంట్రాక్ట్లో తీసుకున్నాం, మనకంతా ఇప్పుడు నెట్ పెట్టే అంత సీన్ లేదు. సో మన కాంట్రాక్ట్లో తీసుకున్నాం. సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఐఫోన్ అందరికీ చాలా ఇష్టం కాబట్టి. సో ఐఫోన్ చూపించు మొత్తం 2 వైపులు తిప్పి. 512GB iPhone 17 Pro. సో దీన్ని కత్తి వాడాల్సిన అవసరం లేదు మనకి, సింపుల్గా ఐఫోన్ ఇట్లా చంపేసేయమన్నాడు అంతే. నాకైతే ఏం పెద్ద ఫీల్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికి 3 ఐఫోన్లు అన్బాక్సింగ్ చేసినాం కాబట్టి. సో ఇదేంటంటే అప్గ్రేడ్ అవ్వడానికి కారణం ఏం లేదు. నా దగ్గర ఉన్న ఫోను పర్టికులర్గా ఎందుకో స్టక్ అవుతుంది, ల్యాగ్ అవుతుంది, నాకు కూడా తెలియదు ఎందుకో. అందుకోసం అని చెప్పి కొన్నా. చూడండి ఎంత చక్కగా ఉందో, మెరిసిపోతుంది. ఆరెంజ్ కలర్, చిన్నగా హ్యాండీగా చాలా బాగుంది. సో ఇది మాత్రం ఫీల్, ఒకప్పుడు ఫీల్ బాగుండే, ఇప్పుడు అంతగానం ఏం లేదు, ఎందుకంటే వాడు పేపర్ ఇచ్చింది కాబట్టి. సో మనకి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఒక కేబుల్, బ్రైడెడ్ Type-C to Type-C కేబుల్, అంతే. మాన్యువల్ గైడ్, ఇంకేమి ఇవ్వడు. డబ్బాలు ఎప్పుడు ఇచ్చాడు మానేసి అందరికీ తెలుసు అది. సో మనం ఐఫోన్ కూడా ఆన్ చేద్దాం. ఆన్ చేసి సెటప్ తర్వాత వేసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇంకొకటి మెయిన్ వస్తువు ఉన్నది. సో ఇప్పుడు ఆన్ చేద్దాం. సో మీరు చూసినట్టయితే ఆన్ అయింది. యాపిల్, కొరికిన యాపిల్. ఎంతమంది కొరికిళ్ళు యాపిల్ని మనకు తెలియదు. నేనే కొరికినా ముందు. ఐన్స్టీన్ కొరికిండు. సో దీని గురించి ఆలోచించకండి ఎక్కువ, దీన్ని చూడకండి. ఇది కూడా యాపిల్ హోమ్ పాడ్ మినీ. ఆరెంజ్ మొత్తం ఆరెంజ్ మ్యాచింగ్. అందుకోసం ఇట్లా చూపించాలని చెప్పి అట్లా పెట్టినాడు. మీరు చూసినాడా హలో అని చెప్పి హోలా, జపనీస్, చైనీస్, కొరియన్, తైవాన్ అన్నీ వస్తున్నాయి. ఇంగ్లీష్, జపనీస్, అది ఫ్రెంచ్. తెలుగులో మాత్రం రాదు. తెలుగులో ఎప్పుడు పెడతారు మనకు తెలియదు. తెలుగు బోంజూర్, హలో వచ్చేసింది. సో మనం ఓపెన్ చేస్తే సెటప్ చేసుకోవాలి. కొద్దిగా ఇంకా సెటప్ చేద్దాం మనం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మెమరీ కార్డు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెమరీ కార్డు కొనేసిన. ఇది అన్బాక్సింగ్ అంత ఇంపార్టెంట్ కాదు మనకి, ఎందుకంటే మెమరీ కార్డు డ్రోన్లో చాలా ఇంపార్టెంట్. డ్రోన్లో అయినా మన DJI పాకెట్ మినీలో కూడా అవసరమే. సో అందుకోసం అని చెప్పి ఒక్కడే తీసుకున్నా, మిగతా ఇండియా నుండి తెప్పిస్తాం. సో లెట్స్ గో, మనం అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. ఇది DJI Mini 4 Pro 249 grams. సో మీరు చూసినట్లయితే విత్ RC2 కంట్రోలర్. నాకైతే ఇది నేను బిగనరే, నాకేం ఇప్పటివరకు నేను డ్రోన్ని ఫ్లై చేయలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని నేర్చుకోవాలి. నాకు అంత ఫ్లై చేయడం తెలియదు, కానీ బేసిక్స్లోనే వస్తుంది, అంత హార్డ్ ఏం కాదు. సో ఈజీగా ఫ్లై చేయొచ్చు, అన్ని ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. మళ్ళీ నీకు ఏది క్రాష్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ లేదు, ఎందుకంటే దీంట్లో ఆప్టికల్ సెన్సార్ ఉంది కాబట్టి మనకేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రోడక్ట్ డ్యామేజ్ కాదు. విండ్ పవర్ కూడా చాలా ఎక్కువనే ఉంది. సో మీరు ఓపెన్ చేసినట్టయితే చక్కటి బ్యాగు, షోల్డర్ బ్యాగు. దీంట్లో ఏం లేదు, ఖాళీ డబ్బా. మన డబ్బాతో పని లేదు కాబట్టి మనకి బ్యాగ్ మాత్రం చాలా ప్రీమియం ఉంది. 3 బ్యాగ్స్ మన DJI నుండి ఉన్నాయి. 3 బ్యాగ్స్ చాలా ప్రీమియంగా ఉంది. ఇది చాలా సేఫ్టీ కూడా మనకి, వాళ్ళు బ్యాగ్ ఇవ్వడం కూడా మనకి చాలా బెనిఫిట్. సో మనం ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ ఓపెన్ చేసినట్టయితే కింద కూడా ఏమో ఇచ్చలేదు, ఎక్స్ట్రా స్పేస్ కోసం ఇచ్చేది కింద. ఇటు ఫస్ట్ మనం ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ జిప్లో ఏం పెట్టలేదు. ఇక్కడ జిప్లో అయితే మనకి కొన్ని కేబుల్స్ ఇచ్చారు. ఓపెన్ చేద్దాం.
ప్రొపెల్లర్స్ కేబుల్స్ ఇచ్చారు. 3 pairs ఆఫ్ ప్రొపెల్లర్స్, ఒక టైప్ సి టు యూఎస్బి కేబుల్, ఒక స్క్రూ డ్రైవరు, ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్, అంతే ఖాళీ కవరు. నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్, గైడ్, స్టిక్కర్స్. ఎన్ని స్టిక్కర్లు, బోచర్ స్టిక్కర్లు ఉన్నాయి ఇప్పటికి. ఈ 3 స్టిక్కర్లు వచ్చినాయి, మనకి ఇది అవసరం లేదు అంతే. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ డాక్, దీంట్లో 3 బ్యాటరీస్ మనం ఒకటేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనం టైప్ సి, యూఎస్బిసి, మనం రిటర్న్ మన ఫోన్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. సేమ్ ఇట్లా పవర్ బ్యాంక్ లాగా యూజ్ అవుతుంది కూడా. సో ఒక బ్యాటరీ 32-34 minutes ఫ్లై చేయొచ్చు మనం. సో నాకు 3 బ్యాటరీస్ ఉన్నాయి, నేను ఫ్లై మోర్ కాంబో తీసుకున్నాను కాబట్టి. సో నెక్స్ట్ అన్బాక్సింగ్. నెక్స్ట్ వచ్చేసి మన RC2 కంట్రోలర్. RC2 కంట్రోలర్ చూస్తున్నారు కదా, స్క్రీన్ ఇది. ఇక్కడ పవర్ బటన్ నొక్కితే ఆన్ అవుద్ది. నాకు ఓన్లీ జస్ట్ బేసిక్స్ తెలుసు. సో ప్రస్తుతానికి అయితే నాకు తెలియదు. కిందేమో వీటిని ఏమంటారు నాకు కూడా ఐడియా లేదు, చెప్పనేది చెప్తాను ఏదో ఒకటి అని. ఇక్కడ స్క్రూ చేయాలి మనం. పడిపోయింది, కింద పడేదా? కింద పడేది అట్లా జారి పడిపోయింది. సో మీరు చూసినట్టయితే ఇక్కడ ఆన్ చేయగానే ఒక 3 seconds హోల్డ్ చేసి ఆన్ అవ్వట్లేదు, నాకు కొద్దిగా ఆన్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం నెక్స్ట్ డ్రోన్ చూపించాలి కాబట్టి యూజర్ మాన్యువల్ చదివి ఆన్ చేద్దాం మనకి, ఎందుకంటే ఐడియా లేదు. బ్యాగ్ మాత్రం చాలా బాగుంది. లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ కాదు, లంచ్ బాక్స్ పట్టుకెళ్తే బాగుంది కాలేజీ. నిజంగా బ్యాగ్ మాత్రం బాగుంది. షోల్డర్ బ్యాగ్ ఇది చాలా బాగుంది. సో నెక్స్ట్ మెయిన్ ప్రోడక్ట్ ఇదే. ప్రొపెల్లర్స్ ఇవన్నీ మనకి ఇక్కడ అవసరం లేదు, మెయిన్ ప్రోడక్ట్ మాత్రం ఇదే. చిన్నపాటి కప్ప ఇది, చిన్నపాటి కప్ప చూస్తున్నారు కదా, చిన్నపాటి కప్ప. చూస్తున్నారు కదా, DJI Mini 4 Pro. జస్ట్ ఇక్కడ క్లిప్ ఉంటుంది, దీన్ని ఇలా తీసేయాలంతే. దాని తర్వాత ఇదేమో కెమెరా. 4K 100 FPS వరకు మనం రికార్డ్ చేయొచ్చు. మనకి 10 kilometers దాటినాక 1080pలో రికార్డ్ చేయొచ్చు. అంటే 1080p వరకు సిగ్నల్ మనకి వీడియో అవుట్పుట్ వస్తుంది. 10 kilometers వరకు 1080p. దాని తర్వాత వస్తే 4K 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. ఇదే చిన్నపాటి కప్ప. సో మనం కప్ప కాళ్ళు ఇచ్చేసాం. సో నా ఫస్ట్ డ్రోన్ ఇది. ఇక్కడేమో SD కార్డు ప్లస్ ఇదేమో ఛార్జింగ్ పోర్ట్ అనుకుంటా, లేదంటే దేనికోసం అంతే ఛార్జింగ్ పోర్ట్, లేదంటే ట్రాన్స్ఫర్ చేసుకోనికి అనుకుంటున్నాను అంతే అనుకుంటా. వీడియో ట్రాన్స్ఫర్ చేసుకోనికి ఉంటుంది అంతే మ్యాక్సిమం. ఇది ఎక్స్ట్రా బ్యాటరీ అంతే. మనం 3 బ్యాటరీస్ ఉన్నాయి, 3 బ్యాటరీస్ ఒకటేసారి ఛార్జ్ చేసుకోవచ్చు అంతే. ఇదేమో చిన్నపాటి కప్ప. చలో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పటికైతే ఇవి అయిపోయినట్టే వీడియో అన్బాక్సింగ్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇన్స్టాగ్రామ్ రీల్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ యూజ్ చేసి ఫ్లై చేసి దాంట్లో అప్లోడ్ చేస్తాం. యూట్యూబ్ షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తాం. సో మనం షార్ట్స్లో రివ్యూ చూద్దాం. ఫుల్ వీడియో అంటే ఇది ఆల్రెడీ ఎక్కువ అయిపోయింది లెంత్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ వరంగల్ అబ్బాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇన్స్టాగ్రామ్లో మీ వరంగల్ అబ్బాయి అని సెర్చ్ చేసి ఫాలో కూడా కొట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. కింద కామెంట్ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద అడగండి. సో మీకు చెప్తాను, నేనైతే డిస్కౌంట్లో ఉన్నా. డిస్కౌంట్ కూడా మీకు కావాలంటే కింద డిస్కౌంట్ అని కామెంట్ పెట్టండి. ఎందులో డిస్కౌంట్ అవుతుందో కూడా చెప్తా. సో థ్యాంక్ యూ సో మచ్.
నేను మీ వరంగల్ అబ్బాయి.